కలవరపరుస్తుంది. కనుక ఎప్పటికప్పుడు నీ భక్తిలో, నీ ప్రార్థనలో, నీ విశ్వాసములో చేదైన వేరు ఏదైనా మొలుస్తుందేమో, అది మొలిచి నిన్ను కలవరపరిచి అపవిత్రులుగా చేస్తుందేమో అని నీవు పరిశీలన చేసుకో. ఇతరుల వైపు చూడడం కాదు, నేను బాగున్నానే ఉన్నాను అనుకుని నీవు సరిపెట్టుకోవడం కాదు. నీ హృదయం కలవరం చెందిందంటే నిన్ను స్వపరిశీలన చేసుకోవాలి. దేవుని మీద నువ్వు ఆధారపడవలసిన వ్యక్తిగా ఉన్నావు. కనుక శిష్యులంతటి వారే కలవరపడ్డారని దేవుడు వారిని విడిచిపెట్టలేదు, బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ప్రియ సోదరి, దేని బట్టి ఇది నాన్న నెమ్మది లేదు నీకు? దేని బట్టి నీకు సంతోషము లేదు? దేని బట్టి నలిగిపోతున్నావు? విశ్వాసమును వృద్ధి పొందించుకో. ప్రభు మీద పరిపూర్ణముగా ఆనుకో. ఆయన నమ్మదగిన వాడు, నిన్ను విడిచిపెట్టడు. ఈ దినమే ఒక నిర్ణయానికి రా, ఈ ఉదయకాలమే ఒక నిర్ణయానికి రా. నా ప్రభు ఉన్నాడు. ఒకవేళ నువ్వు కలవరపడినా ఆయన వైపు చూడు. భక్తుడు అంటాడు కదా, కలవరపడి నేను కొండల వైపు చూచాను, నాకు సహాయం అక్కడి నుంచి వచ్చినట్టే దేవుని యొద్ద నుండి ఆయనే నీకు సహాయకుడు. కనుక ఈ ఉదయ కాలమందు ఏ పని మీద వెళుతూ కలవరపడుతున్నావు? ఏ పని చేయడానికి కలవరపడుతున్నావు? దీన్ని బట్టి కుంగిపోతున్నావు? అవి పక్కన పెట్టి ప్రభు మీద ఆధారపడు, ప్రభు వైపు చూడు. ఈ దినమును దేవుడు నీకు శుభదినముగా చేయును గాక. దేవుడి మాటలు నేను ఆదరిస్తే తల వంచు. ఉన్న స్థలములో మరి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధులైన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, నీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. మా ప్రభువా, నీ ప్రియ బిడ్డలమైన మేము అనేక పర్యాయములు పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి, వ్యాధులను బట్టి, దుఃఖములను బట్టి ఎంతో కలవరపడుతూ ఉన్నాము నాయన. విశ్వసించువాడు కలవరపడడు అని చెప్పినప్పటికీ నాయన, మా ప్రభువా, నీ వైపు చూచువాడికి కలవరంలో కూడా సహాయం ఉందని తెలిసినప్పటికీ కూడా కలవరపడుతున్న మామూలను ఈ దినమును ఆదరించినందుకు, ధైర్యపరిచినందుకు మా ప్రభువా, ఈ దినము మేము ప్రారంభిస్తున్న ప్రతి విషయంలో నువ్వు కృప చూపి ఆదరించే దేవుడు కనుక స్తుతిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియురాల, దేవుని వాక్యం విన్న మీరు మరి వినువారు మాత్రం కాకుండా దాని ప్రకారము చేసి ఈ కలవరం మీద జయము పొంది ప్రభు మేలు పొందవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని ఆశీర్వదించును.